హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంపార్టెంట్ వీడియో. మనకి ఏబిపిఎస్సి అయినా టీఎస్పిఎస్సి అయినా హిస్టరీ కోసం చదివేటప్పుడు, ఎస్పెషల్గా స్టేట్ హిస్టరీ కోసం చదివేటప్పుడు మనకి ఇంపార్టెంట్ అయిన చాప్టర్, అది ఫస్ట్ చాప్టర్ ఏంటంటే శాతవాహనుల చరిత్ర. అయితే శాతవాహనుల చరిత్ర మనం చదువుకునే ముందుగా ఏం తెలుసుకోవాలి, ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం నేర్చుకోవాలి అంటే మనకి ప్రీవియస్ ఇయర్‌లో ఎంసీక్యూస్ ఎలా వచ్చాయి, అలాగే మెయిన్స్ క్వెషన్స్ ఎలా వచ్చాయన్నది మనం ఒకసారి తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నాక మనం చదవడం స్టార్ట్ చేసినా, లేదా నోట్ మేకింగ్ చేసినా మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. లేదంటే మనం ఎంత చదివినా సరే మనకి ఎగ్జామ్‌లో ఏదొస్తుందో మనకి తెలీదు. కాబట్టి మనం చదివింది వృధా అవుతుంది. సో, మనం ముందుగానే ఈ ప్రీవియస్ ఎంసీక్యూస్ ఎలా వచ్చాయి, మెయిన్స్ ఆన్సర్స్ ఎలా రాయాలి, ఇవన్నీ తెలుసుకున్నామంటే మనకి చదవడం అనేది ఈజీ అయిపోతుంది. ఆంధ్ర శాతవాహనుల చరిత్ర. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 ఏదైనా సరే మనకి హిస్టరీ చదివేటప్పుడు ఏపీపీఎస్సీలో మనం ఫస్ట్ చదవాల్సిన చాప్టర్ ఏదంటే శాతవాహనుల చరిత్ర. అయితే మనకి ఈ శాతవాహనుల చరిత్ర పైన యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే చాలా కంటెంట్ కూడా మనకు ఉంది. మరి ఈ వీడియో ఎందుకు చూడాలి? ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఎప్పుడైనా ఒక చాప్టర్ చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలే ఈ శాతవాహనులు అనేది చాలా పెద్ద చాప్టర్ కాబట్టి క్వెషన్స్ ఎలా వస్తాయి? ఎప్పుడైనా మనం చదివేటప్పుడు క్వెషన్స్ అనేవి ఏ విధంగా మనకి అడుగుతారు అనేది మనకి ముందు ఒక అవగాహన ఉంటే, మనం చదివేటప్పుడు ఆ విధంగానే చదువుతాం. లేదంటే మొత్తం భారతంలా చదువుతాం. క్వెషన్స్ అనేవి మనకి ఎక్కడి నుంచో వస్తుంటే చదివిందంతా వృధా అవుతుంది. సో, మనం ఏం తెలుసుకుందామంటే ఫస్ట్ క్వెషన్స్ ఏ విధంగా వస్తున్నాయి, మెయిన్స్ ఆన్సర్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం క్వెషన్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలంటే ప్రీవియస్ ఎంసీక్యూస్‌తో మనం స్టార్ట్ చేయాలి. సో, నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నారు ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి అనేది మీకు చెప్పి, అప్పుడు మొత్తం ఈ లెసన్ అనేది డెప్త్‌గా మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ప్రతీదీ ఇంపార్టెంట్ అయిన ప్రతి ఇంపార్టెంట్ థింగ్‌ని మీకోసం చెప్పాలని నేను ట్రై చేస్తున్నాను కాబట్టి లైక్ చేయండి. ఇంకా ఏవైనా విషయాలు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఎంకరేజ్ చేయండి. మనకి మొట్టమొదటిగా శాతవాహనుల చరిత్ర గురించి మన ప్రీవియస్ ఇయర్‌లో ప్రిలిమ్స్‌లో క్వెషన్స్ ఏ విధంగా వచ్చాయనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి ప్రిలిమ్స్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి కోసం ఎక్కువగా అడగడం జరిగిందండి. సో, గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను తెలిపే ముఖ్య ఆధారాలేంటి అని కూడా అడిగారు. సో, అతని గురించి తెలిపే ఆధారాలనేది మనం లెసన్‌లో తెలుసుకోవాలి. సో, నెక్స్ట్ రచయితల గురించి కూడా అడిగారండి. గాథా సప్తసతి రచయిత ఎవరు అని. కాబట్టి ఇందులో ఏవైనా రచనలుంటే ఆ రచయితల కోసం మనం మెయిన్‌గా చదువుకోవాలి. అలాగే ఎవరిని శాతవాహనుల మొదటి రాజుగా పరిగణిస్తారు. ఇది రిపీటెడ్‌గా అడుగుతున్న క్వెషన్. కాబట్టి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అసలు శాతవాహనులు ఎక్కువగా మనకి వ్యాపార వాణిజ్యాలనేది మనకి సముద్ర మార్గం ద్వారా జరిగాయి కాబట్టి నౌకాశ్రయాలు ఏమైనా ఉన్నాయా అని కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఉండే పదాలండి. రాజకీయ పదాలు, అదే విధంగా అందులో వ్యవహారిక పదాలు ఇలాంటివన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏకబ్రహ్మ అనే అనేది ఏంటి? అదొక బిరుదా? లేకపోతే పరిపాలనా పదమా? అని కూడా అడగడం జరిగింది. ఆహారాలు అంటే ఏంటి? అని కూడా అడగడం జరిగింది. సో, ఈ విధంగా మనకి మరి ముఖ్యమైనవేంటంటే శాసనాల కోసం కూడా రిపీటెడ్‌గా అడుగుతున్నారండి. ఏ శాసనం ఎవరు ఏయించారనేదే కాకుండా, ఏ శాసనంలో ఏముంది? ఒక శాసనం గురించి మనం ఏం తెలుసుకుంటే, ఈ శాసనం మనకి ఏం చెప్తుందనేది కూడా అడగడం జరిగింది. సో, నెక్స్ట్ ఏంటి అంటే మెయిన్స్ క్వెషన్స్ అనలిటికల్‌గా యూపీఎస్సీ లెవెల్‌లో అడుగుతున్నారు. దక్షిణ భారతదేశ రాజకీయ ఏకీకరణలో శాతవాహనుల యొక్క పాత్ర ఏంటి? దక్షిణ భారతదేశాన్ని మొత్తం ఒక ఏక రాజ్యంగా చేసి పరిపాలించడంలో వీళ్ళ పాత్ర ఏంటి అని అడిగారు. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో గొప్ప పాలకుడుగా ఎందుకు పరిగణిస్తారు? అనేది కూడా మనం డిఫైన్ చేసి రాయాలండి. శాతవాహన కాలంలో విదేశీ వాణిజ్యం
వర్తక వ్యాపారాల కోసం కూడా అడగడం జరిగింది. సో ఇవన్నీ నాణేల కోసం, అలాగే రాజకీయ చరిత్ర కోసం ఇవన్నీ కూడా అడగడం జరిగింది. ఒకసారి మనం ఈ విధంగా ఈ కోణాల్లో మనం ఇప్పుడు లెసన్ అనేది మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. లెసన్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్ర శాతవాహనులు వీళ్ళనే మనం ఆంధ్రులు లేదా ఆంధ్ర బచ్చీలు అని కూడా అంటారండి. అయితే ఈ ఆంధ్ర శాతవాహనుల గురించి తెలుసుకోపోయే ముందు అసలు శాతవాహనులు అంటే ఏంటి అంటే, అంటే 7 వాహనాలు కలిగి ఉండేవాళ్ళు. అంటే సూర్య భగవానుని యొక్క వంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్రాలో పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభించారు అంటే, మొట్టమొదట వీళ్ళు శాతవాహనులు అనేవాళ్ళు మనకి మౌర్యులకి గా పనిచేసేవాళ్ళు. అంటే సామంతులుగా ఉండేవాళ్ళు. సో తర్వాత మౌర్యుల తదనంతరం వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అయితే వీళ్ళ గురించి తెలుసుకోబోయే ముందు వీళ్ళ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, వీళ్ళకి సమకాలీకులుగా ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలండి. శాతవాహనులకు సమకాలీకులుగా మనం వాయువ్య భారతదేశంలో మనం ఇండో గ్రీక్స్ అండ్ షకాసు, కుషానాసు ఈ 3 అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న రాజవంశాలు ఉన్నాయండి. వీళ్ళు వాయువ్య భారతదేశంలో లేదా పశ్చిమ భారతదేశం కొంచెం నార్త్ నార్త్ వెస్ట్ లో ఎక్కువగా వీళ్ళు ఉండడం జరిగింది. నెక్స్ట్ వెస్ట్ లో ఎవరున్నారంటే వెస్ట్రన్ కత్రపాస్ అనే వాళ్ళు పాలించడం జరుగుతుంది. నెక్స్ట్ ఒడిస్సా ఈ తీరంలో ఎవరున్నారంటే చందేరి వంశానికి చెందిన కాలవేరుడు అనే రాజు పరిపాలించడం జరిగిందండి. నెక్స్ట్ మనకి సౌత్ ఇండియాలో వచ్చేసరికి మనకి చోళ, చేర, పాండ్య అనే డైనాసిటీలు పరిపాలించడం జరిగింది. అలాగే రోమన్ ఎంపైర్స్ విదేశీ వాణిజ్య యొక్క భాగస్వాములు కూడా ఇక్కడ పరిపాలించడం జరిగింది. సో వీళ్ళు సమకాలీకులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందులో ఎగ్జామ్ లో ఎక్కువగా అడుగుతున్నది ఏంటంటే, మనకి కారవేలుడు అనేవాడు చెదేరి వంశానికి చెందినవాడు, సమకాలీకుడు శాతవాహనులకు అనేది మనకి హదిగుంప శాసనం ప్రకారం తెలుస్తుందండి. అలాగే నహపాలుడు ఇతడు గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయాడు కాబట్టి ఇతను కూడా సమకాలీకుడిగా మనకు తెలుస్తుంది. అలాగే రుద్రధాముడు పశ్చిమ క్షుత్రపుల గొప్పరాజు శాతవాహనులతో వివాహ సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి మనకి సమకాలీకుడిగా తెలుస్తుంది. అలాగే కుషానులు ఉత్తర భారతదేశంలో శక్తివంతమైన సామ్రాజ్యం కాబట్టి వీళ్ళతో ఎక్కువ యుద్ధాలు చేశారు కాబట్టి సమకాలీకులుగా. శాతవాహనుల యొక్క రాజధానుల కోసం ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు శాతవాహనుల యొక్క రాజధాని అనేది ముఖ్యంగా ప్రతిష్టానపురం అండ్ ధరణికోట. మనకి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత ఎవరి చరిత్ర వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి మనకి ఆంధ్ర యొక్క ఫస్ట్ శాతవాహనుల యొక్క ఫస్ట్ రాజధాని అంటే దాన్ని కట్టుకొని చెప్తాం. అలాగే తెలంగాణకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కోటిలింగాల అని కూడా చెప్తారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రాజ్యాన్ని స్థాపించిన వాడు శ్రీముఖుడు. శాతవాహనుల్లో అత్యంత ముఖ్య రాజు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించిన వాడు శ్రీముఖుడు, అత్యంత ముఖ్య రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి కోసం తెలిపే శాసనం ఏదంటే, అతని తల్లి వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి అనే శాసనం ద్వారా మనకి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు అవి తెలుస్తాయి. ఇతని యొక్క విజయాలు ఏంటి అంటే, శక, యవన, పల్లవుల్ని ఓడించేవాళ్ళు, అలాగే నహపాలుని కూడా జయించాడు, శాతవాహన వైభవాన్ని పునరుద్ధరించాడు. ఇతని యొక్క బిరుదులు ఏంటి అంటే ఏక బ్రాహ్మణ కటి. శాతవాహనుల యొక్క శాసనాలను ఇప్పుడు తెలుసుకుందాం. శాతవాహనుల శాసనాలు ఎవరు వేయించారు, దేనికోసం వేయించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నానాగఢ్ శాసనం వేయించింది నాగానిక, శాతకర్ణి యొక్క విజయాలను తెలపడానికి. అలాగే నాసిక్ శాసనాన్ని వేయించింది గౌతమి బాలస్వి, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క ఘనతను తెలుపడానికి. అలాగే కార్లే శాసనం పులోమామి వేయించాడు, బౌద్ధునికి ఇచ్చిన దానాల కోసం వేయించడం జరిగింది. అలాగే అమరావతి శాసనం ఇది కూడా పులోమావి వేయించడం జరిగింది,
బౌద్ధం యొక్క అభివృద్ధి కోసం ఇందులో చెప్పడం జరిగింది. అలాగే కన్హరి శాసనం యజ్ఞశ్రీ శాతకాన్ని వేయించడం జరిగింది. దీని ద్వారా వాణిజ్య ఆధారాలు అనేవి మనకి లభ్యమయ్యాయి. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి శాతవాహనుల కాలం నాటి శాసనాలు ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతుంది. శాతవాహనుల కాలం నాటి గ్రంథాలు, ఇంపార్టెంట్ అయిన గ్రంథాలు ఏంటంటే గాథా సప్తసతి. దీన్ని హలుడు వేయించాడు, ప్రాకృతంలో వేయించడం జరిగింది. ఈ గాథా సప్తసతి అనేది 700 గాథలు, అంటే 700 కథలను చెప్పుకోవచ్చు. ఇందులో గ్రామీణ జీవితం, ప్రేమ, మహిళల యొక్క జీవన శైలి కోసం ఉంటుంది. అలాగే బృహత్ స్కంద వేయించింది, రాసింది గుణాఢ్యుడు. ఇది పైశాచిక భాషలో రాశారు. అలాగే లీలావతి అనే గ్రంథాన్ని రాసింది కౌహలుడు. దీన్ని ప్రాకృతంలో రాయడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి మనకి సాహిత్య గ్రంథాలు. ఇంకా మనకి విదేశీ రచనలు కూడా ఉన్నాయి. వాటి కోసం కూడా మనం విదేశీ గ్రంథాలు లేదా విదేశీ రచనలు ఏంటంటే, ఫిన్లీ అనే వ్యక్తి నేచురల్ హిస్టరీ అని ని రాశాడు. ఇందులో ఏముంటుందంటే రోమన్ల యొక్క వ్యాపారం గురించి ఉంటుంది. రోమన్ బంగారం భారతదేశానికి వచ్చింది అని ఇందులో తెలియజేయడం జరిగింది. అలాగే టాలిమి అనే వ్యక్తి జియోగ్రఫీ అనేది రాయడం జరిగింది బుక్. అందులో ఆంధ్ర ప్రాంతం కోసం రాయడం జరిగింది. అలాగే ఫెరిఫ్లస్ అనే రచయిత మనకి రోమన్ వ్యాపారం అనే బుక్ లో మనకి నౌకాశ్రయాలు, ఆంధ్రదేశంలో శాతవాహనులకు నౌకాశ్రయాల గురించి రాయడం జరిగింది. శాతవాహనుల యొక్క పరిపాలన వ్యవస్థ అలాగే ఆర్థిక వ్యవస్థ కోసం తెలుసుకున్నది. అసలు పరిపాలన వ్యవస్థలో రాజు అనేవాడు ప్రధాన అధికారి. ఈ రాజరికం అనేది వారసత్వం ద్వారా రావడం జరిగింది. ముఖ్య అధికారులు ఎవరు అంటే అమాత్యులు, మహామంత్రులు, మహాసేనాధిపతులు. అలాగే ప్రాంతాలు ఏ విధంగా విభజించబడ్డాయంటే రాష్ట్రాలని, ఆహారాలని, మండలాలని, జనపదాలు అని డివైడ్ చేయడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే ప్రధానంగా వ్యవసాయం పైన డిపెండ్ అయి ఉండేది. ప్రధానంగా భూమి శిస్తు, నదీ పరిహార ప్రాంతంలో సాగు చేసే వాటిపైన శిస్తు వేయడం జరిగింది. వాణిజ్యం అనేది సముద్ర మార్గం ద్వారా ఎక్కువ జరిగేది. రోమన్ దేశాలతో ఎగుమతులు దిగుమతులు జరిగాయి. ముఖ్యంగా ఎగుమతుల్లో ముత్యాలు, మసాలాలు, దంతాలు, వస్త్రాలు ఉండేవి. దిగుమతుల్లో బంగారం, వైన్, గాజు వస్తువులు ఉండేవి. నౌకాశ్రయాలు ఎక్కడున్నాయంటే కళ్యాణ్ పట్నం అనేది నౌకాశ్రయం, సోపర అలాగే మచిలీపట్నం అనేది నౌకాశ్రయాలుగా ఉండడం జరిగింది. శాతవాహన కాలంలో నాణేల గురించి తెలుస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సఖ నాణేలను తిరిగి వేయించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన నాణేలు ఎక్కువగా నౌకా చిహ్నాలతో వేయించడం జరిగింది. శాతవాహనులు నాణేలు తయారీలో సీసాన్ని ఎక్కువగా వాడారు. నాణేలపై ఉన్న చిహ్నాలు ఏంటి అంటే ఓడ, చైత్యం, ఏనుగు, ఉజ్జయిని గుర్తు అనేవి మనకి వీళ్ళ యొక్క నాణేలపై ఉండడం జరిగింది. మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే వీళ్ళు బ్రాహ్మణ మతానికి చెందినవారు. అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు జరిపించారు. బౌద్ధ మతానికి ఎక్కువగా ఆదరించారు. స్తూపాలు, విహారాలు కూడా నిర్మించారు. అలాగే ముఖ్య బౌద్ధ కేంద్రాలు ఏంటి అంటే అమరావతి, నాగార్జునకొండ, అలాగే కార్లే, నాసిక్, ఇవన్నీ ముఖ్య బౌద్ధ క్షేత్రాలు. అయితే అమరావతి కళా శైలి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దీనిలో తెల్ల రాయి వాడడం జరిగింది. సున్నితమైన శిల్పాలు ఉంటాయి. బౌద్ధ జాతకాల గురించి ఇందులో ఉంటాయి. అలాగే కళా వైభవం, అమరావతి స్తూపాలు శిల్పకళకు ప్రసిద్ధి. తెల్లరాయి శిల్పాలు ఎక్కువగా ఉంటాయి. లక్షణాలు ఏంటంటే బౌద్ధ జాతక కథలు ఉండేవి, పద్మాకార శిల్పాలు ఉండేవి, సున్నితమైన చెక్కుదలతో స్తూపాలు. శాతవాహన కాలం నాటి సామాజిక పరిస్థితులు ఏంటి అంటే వర్ణ వ్యవస్థ అనేది బలపడిందండి. అంతర్వివాహాలు కనిపించాయి, అంటే కులాంతర వివాహాలు అనేవి ఉన్నాయి. మహిళలకు కొంత గౌరవ స్థానం ఉండేది. ఎలా తెలుస్తుందంటే రాజుల ముందు వాళ్ళ తల్లి యొక్క పేరు అనేది పెట్టడం జరిగింది. అలాగే రాజుల యొక్క భార్యలు శాసనాలు వేయడం జరిగింది. ఇలా మహిళలకు కొంత మంచి గౌరవ స్థానం ఉందని చెప్పుకోవచ్చు. వాణిజ్య వర్గాలు ఎక్కువగా ఎదిగారు మనకి సమాజంలో.
వ్యాపార వాణిజ్యాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఎదగడం జరిగింది. అలాగే వీళ్ళకి సమకాలీకులు ఎవరు అంటే శకులు పశ్చిమ భారతదేశానికి చెందిన వాళ్ళు. అలాగే కుషానులు ఉత్తర భారతదేశంలో, చేరులు కేరళకి, చోళులు తమిళనాడుని, పాండ్యులు మదురై ప్రాంతంలో పరిపాలించేవాళ్ళు. వీళ్ళ సమకాలీకులుగా చెప్పవచ్చు. క్రొనాలజీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ శ్రీముఖుడు లేదా సీముఖుడు స్థాపకుడి, తర్వాత కృష్ణుడు ఈ రాజ్యాన్ని విస్తరించిన వాడు. శాతకర్ణి యాగాలు ఎక్కువగా చేశాడు. అలాగే తరువాత హలుడు గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించాడు. తరువాత గౌతమిపుత్ర శాతకర్ణి శకులపై విజయాన్ని సాధించాడు. తరువాత పులోమావి ఇతను అమరావతిని ఎక్కువగా అభివృద్ధి చేశాడు. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి నౌకాశ్రయాలను నిర్మించాడు, నాణ్యాలను ముద్రించాడు, విదేశీ వాణిజ్యానికి ఎక్కువగా పాత్రను లేదా పోషణ ఎక్కువగా చేశాడు. సో ఇది ముఖ్యమైన రాజుల యొక్క క్రోనాలజీ. మొత్తం ఈ శాతవాహనులు 420 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఇందులో 30 పైగా రాజులు పరిపాలించడం జరిగింది. శాతవాహనుల యొక్క పరిపాలనా పదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఆహారాలు అంటే జిల్లాలు, అమాత్యులు అంటే మంత్రులు, మహామంత్రులు అంటే ఉన్నతాధికారులు, మహాభోజ అంటే ప్రాంతీయ అధికారి, వెరీ ఇంపార్టెంట్. స్కంధావర అంటే సైనిక శిబిరం, చాలా సార్లు అడగడం జరిగింది. బాండాగారిక అంటే ఖజానా అధికారి. శాసనాల భాషలు ఏంటంటే ప్రాకృతం ప్లస్ బ్రహ్మలిపిలో ఎక్కువగా ఉండేది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అలాగే లో ఒకసారి చూద్దాం ఏంటి ఇంపార్టెంట్. స్థాపకుడు శ్రీముఖుడు, గొప్ప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి, గాథా సప్తసతి వేయించిన వాడు హలుడు, నానాగఢ్ శాసనం వేయించింది నాగానిక, నాసిక్ ప్రశస్తి అనే శాసనాన్ని వేయించింది గౌతమి బాలశ్రీ, నౌకా చిహ్నాలను నాణ్యాలను ముద్రించింది యజ్ఞశ్రీ శాతకర్ణి, రాజధాని ప్రతిష్టానపురం, అధికార భాష ప్రాకృతం.